శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 20 నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి గణన చేసుకున్నట్లయితే 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, అలాగే సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు, లాభ స్థానంలో కేతు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. వరసగా 3 రాసుల్లో 3 గ్రహాలు సత్ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత మాలికా యోగం కూడా ఏర్పడి ఉంది 5, 6, 7 స్థానాలలో. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట ఏ రకంగా మనం లబ్ధి పొందుతాము అని. ఇది ఏ రకంగా అయినా లబ్ధి పొందవచ్చు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అలాగే వివాహం కాని యువతి యువకులకి వివాహం ఖచ్చితంగా కుదురుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహం అయినటువంటి దంపతుల విషయంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతానం బాగుంటారు, తండ్రి గారి పరిస్థితి కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ సంతానం గురించి ఒక మాట చెప్పుకోవాలి. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఈ సంతాన స్థానంలో కలుగుతూ ఉన్నాయి. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. సంతానం బాగుంటారు అని చెప్పడంలో ఎటువంటి లోటు లేదు, ఎటువంటి వెనకడుగు లేదు. కానీ అక్కడే ఉన్నటువంటి బుధుడు గాని, రాహువు గాని, శని గాని అంత అద్భుతమైన ఫలితాలని ఇస్తున్నారా అంటే వారు ఇవ్వబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా చేరుతోంది. వెరసి 4 గ్రహాల యొక్క పరిస్థితి కూడా అంత బాలేదు. కానీ శుక్రాచార్యుల వారి పరిస్థితి బాగుంది. మరి ఇలాంటప్పుడు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే ఏ రకమైన గ్రహాలు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయో అవే జరుగుతాయి. ఎక్కువ పాళ్ళు మంచి జరగడానికి ఉంది. ఇక్కడ ఇది చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క దృష్టి పడుతోంది. మరి పుత్రకారకుడు కదా ఆయన, సంతానకారకుడు కాబట్టి ఇక్కడ ఏదైతే దుష్ట ఫలితం ఉందో ఆ దుష్ట ఫలితాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి
అభిషేకం చేయించడము, స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, వీలైతే పుట్టలో పాలు పోయడము, ఇలాంటివేవైనా తప్పనిసరిగా చేసుకోండి. ఒక్క పరిహారమైనా, 2 పరిహారాలైనా, లేదా చెప్పిన 3 పరిహారాలైనా తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి ఇక్కడ సూచిస్తూ ఉన్నాను. మంత్రోపాసనకి అనుకూలమైనటువంటి కాలము. మీరు ఏ గురువు వద్దనైనా మీకు ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉపదేశంగా పొందవచ్చు. దానికి చాలా అనుకూలత గ్రహాలు కనిపిస్తున్నాయి. అలాగే దైవ కార్యాలు బాగా చేయడానికి మీరు చాలా ఇష్టపడతారు, చేస్తారు కూడా. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. విపరీతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. కానీ ఈ వారం రోజుల్లో మటుకు వాటిట్లలో కొంచెం మార్పులు వచ్చి అంత ఉత్సాహం లేకుండా, అలాగే అంత ఆలోచన లేకుండా ఉన్నట్టుగా ఉంటారు మీరు. దీనివల్ల ఏదో ఇబ్బంది జరిగిపోతుందని ఏమీ లేదు. మనిషి ఎందుకు స్లో అయ్యారు అనేది ఆలోచించుకోండి. కానీ గ్రహస్థితుల కారణం చేత కొద్దిగా నిదానిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక కుటుంబం చాలా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉంది, రుణాలు చాలా బాగా రుణాలు దొరుకుతున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఇనుమడిస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తిగా ఉంటుంది. ఇక అన్ని విషయాలలోనూ మీకు అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి. మీకు ఇంకా ఇంకా మానసికమైనటువంటి స్థిరత్వము, సంతృప్తి కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తెలియచెప్పవలసి ఉంటుంది. అయితే పంచమ స్థానంలోనే శని, రాహు, బుధ కలయికలు ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి సంబంధించినటువంటి ఎలర్జీ ఏదైనా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే వైద్యము కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయంలో అయితే వైద్య విద్యార్థుల విషయంలో చాలా బాగుంటుంది. వాళ్ళు వైద్యానికి సంబంధించిన విద్యని మొత్తం అభ్యసించడానికి కావలసినటువంటి ధైర్య, సాహస, పరాక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా కావలసినవి అవే కదా, కాబట్టి వాటిని పెట్టుకుంటారు. ఈ ఈ ఆయుర్వేద విద్య కానీ, మనము వేసుకునేటటువంటి మందులు ఇంగ్లీష్ వైద్యం అంటాం కదా, ఈ వైద్యం కానీ, అల్లోపతి కానీ, ఇలాంటి వైద్యాలకి సంబంధించి కూడా బాగుంది. అయితే ఈ పసరు వైద్యాలకు సంబంధించి కానీ, మూలికా వైద్యాలకు సంబంధించి కానీ, ఆయుర్వేదానికి సంబంధించి కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన విద్యార్థులు మరి కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా విద్యార్థుల విషయంలో కొంచెం ఎక్కువ శారీరక శ్రమ అయితే కనబడబోతోంది. అలాగే మెడికల్ టెస్ట్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, పరిశోధనల నిమిత్తము టెస్టులు చేస్తారు కదా, అలాంటి టెస్టులు చేసేటటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారు చేస్తున్నటువంటి ప్రయోగాలు విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మెండుగా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.